హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం సింపుల్ అండ్ ఈజీ వేలో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అందరూ ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1/2 కప్ పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగాక స్టవ్ ఆన్ చేసే 2 నిమిషాల ముందు 2 స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల చిల్లీ పౌడర్, అలాగే 2 స్పూన్లు ధనియా పౌడర్, అలాగే 2 స్పూన్లు డ్రై కోకోనట్ పౌడర్, 2 లేదా 3 జీడిపప్పు, 5 లేదా 6 వెల్లుల్లి వేసుకొని ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు బాగా వాష్ చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా పట్టించిన వంకాయలు ఇందులోకి వేసుకొని వంకాయలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీలోకి వేయడానికి 1/2 ఇంచ్ చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు వేయడం వల్ల వంకాయలో ఉన్న చేదు తగ్గిపోతుంది. ఇప్పుడు వంకాయలు 50% ఉడికిపోయాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మెత్తగా అయిన వంకాయల్ని పక్కకు తీసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 టమాటోలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు, అవి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనం ఉప్పు, కారం తక్కువగా ఉంటే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ప్లేట్ పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో మనం చింతపండు నానబెట్టాం కదా, అది వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, టేస్టీ గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ టైంని పక్కన పెట్టి నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.